వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా కంపెనీ తొలుత షిరిడి ఆలయానికి నెయ్యిని పంపించింది. షిరిడి సాయి సంస్థలకు నెలకు 90 టన్నుల కల్తీ నెయ్యిని సరఫరా చేసింది. అక్కడ ఎవరూ గుర్తించకపోవడంతో టీటీడీకి పంపిణీ చేసింది. పాల సేకరణ, నెయ్యి ఉత్పత్తి పరిశీలించకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డైరీ నిపుణులు 10 మంది ఉద్యోగులు కూడా లేని సంస్థకు 234 కోట్లను కట్టబెట్టారు. భోలేబాబా ఓరోగానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం భగవాన్పూర్లో ఉన్న ఈ సంస్థలో పనిచేసేది కేవలం 10 మంది ఉద్యోగులు, సిబ్బంది. నెయ్యి ట్యాంకర్ల బరువు చూసేందుకు కనీసం వేబ్రిడ్జ్ కూడా లేదు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు కేవలం ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి డైరీ వైసీపీ హయాంలో తిరుమలకు తనతో పాటు మాల్గంగా, ఏఆర్, వైష్ణవి డైరీల సంస్థల ద్వారా నకిలీ నెయ్యి సరఫరా చేయించి 234.51 కోట్లు కొల్లగొట్టింది. కల్తీలో ఆరితేరిన భోలేబాబా డైరెక్టర్లు పొమిల్చేన్, విపించేన్ తొలుత షిరిడీ సాయిబాబా ఆలయానికి నెయ్యి పంపారని సిట్ విచారణలో తేలింది. హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రతిరోజు తాము 1,33,500 లీటర్ల పాలు సేకరిస్తున్నామని ఎఫ్ఎస్ఎస్ఏఐ రికార్డుల్లో తెలిపారు. ప్రతిరోజు 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తున్నామని, షిరిడీకి నెలకు 90 టన్నుల నెయ్యి సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తంగా షిరిడీకి 2.80 లక్షల కిలోల కల్తీ నెయ్యిని కిలోకు 318.50 చొప్పున అమ్మారు. అక్కడ ఎలాంటి చిక్కులు ఎదురు కాకపోవడంతో తిరుమలపై భోలేబాబా డైరెక్టర్ల కన్ను పడింది. టీటీడీలోని డైరీ నిపుణులు కొందరు వారికి సహకరించడంతో పంట పండింది. 2012 అక్టోబర్ 5న హర్ష్ ఫ్రెష్ డైరీని రిజిస్టర్ చేశారు. ఉత్తరాఖండ్లోని భగవాన్పూర్లో ఒక ప్లాంటు నెలకొల్పారు. పలుమార్లు నెయ్యి సరఫరాకు టెండర్లు దాఖలు చేసినా సఫలీకృతం కాకపోవడంతో 2021 జూలై 9న భోలేబాబా ఓరోగానిక్ డైరీగా పేరు మార్చారు. టీటీడీ పెద్ద మొత్తంలో నెయ్యి సరఫరాకు టెండర్లు పిలుస్తుండటంతో 2021 డిసెంబర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్లోని మరో డైరీని లీజుకు తీసుకున్నారు. జనరల్ మేనేజర్గా ఉన్న హరిమోహన్ రాణా పేరుతో 2022 మే 18న అధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టు 1 నుంచి నెయ్యి ఉత్పత్తి మొదలు పెడతామన్నారు. అయితే 2021 డిసెంబర్ 23న ఈ డైరీలో తనిఖీలకు వచ్చిన టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎం సుబ్రహ్మణ్యం, నిపుణులు బత్తుల సురేంద్రనాథ్, కులకర్ణి జయరాజారావు అక్కడ ఉత్పత్తి జరుగుతోందని తమ నివేదికలో తెలపడం గమనార్హం. వారు భోలేబాబా నిర్వాహకుల నుంచి ఒక్కొక్కటి 50,000 విలువ చేసే 3 సెల్ఫోన్లు లంచంగా తీసుకుని అనుకూలంగా వ్యవహరించారు. పాల సేకరణ గురించి అడగకుండానే టీటీడీ నిబంధనలకు అనుగుణంగా నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఆ డైరీకి ఉందని నివేదిక ఇచ్చేశారు. సిట్ అధికారులు భగవాన్పూర్ వెళ్లి స్థానికులను విచారించినప్పుడు భోలేబాబా డైరీ గురించే తమకు తెలియదని సమాధానమిచ్చారు. నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న ఒత్తిడితో భోలేబాబా డైరీపై కొనుగోళ్ల విభాగం అధికారులు అనర్హత వేటు వేశారు. దాంతో భోలేబాబా నిర్వాహకులు అంతకు ముందే సంప్రదింపులు జరిపిన వైష్ణవి, మాల్గంగా, ఏఆర్ డైరీలను తెరపైకి తీసుకొచ్చారు. వైష్ణవికి కిలోకు 2% కమిషన్, మాల్గంగాకు కిలోకు 4.50 చొప్పున చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ 2 డైరీలతో చర్చలు జరపాలని డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి భోలేబాబా డైరెక్టర్లు పొమిల్చేన్, విపించేన్ కు సూచించారు. వారిద్దరితో కలిసి ఆ కంపెనీలను కూడా ఆయన పరిశీలించారు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని మాల్గంగా, వైష్ణవి సంస్థలకు సరఫరా చేయడంతో పాటు ఇన్వాయిస్లు, నకిలీ ల్యాబ్ రిపోర్టులను సైతం పంపేవారు. ఏఆర్ డైరీకి నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఉన్నట్టు చూపి టెండర్ దక్కటంలోనూ ఈ నకిలీ పత్రాలు ఉపయోగపడ్డాయి. భోలేబాబా డైరీ బహిరంగ మార్కెట్లో నెయ్యి అమ్మకాలు పెద్దగా చేయదు. కేవలం ఆలయాలనే ఆ డైరీ డైరెక్టర్లు లక్ష్యంగా చేసుకున్నారు. దేవుడి ప్రసాదం కాబట్టి భక్తులు పెద్దగా ఫిర్యాదు చేయరన్నది వారి భావన. రకరకాల పదార్థాలు కలిసినందున నెయ్యి నాణ్యత గురించి కూడా పట్టించుకోరని ఆలోచించారు. ఆ ధైర్యంతోనే షిరిడి, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా, తిరుమల తదితర దేవాలయాలకు రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. కూటమి ప్రభుత్వం అనుమానం వచ్చి ఏఆర్ డైరీ నమూనాలు గుజరాత్లోని ఎన్డీడీబీ ప్రయోగశాలకు పంపడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.